సార్ మీరు ఇప్పుడు దాకా ఒక హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కి ఫైనాన్షియల్ అడ్వైజర్ అనేది ఇచ్చేసి ఉంటారు. యా సార్ ఇప్పుడు మనకి మెయిన్ గా అందరికి డైలమా ఉండేదంటే ఫిజికల్ అసెట్స్ వర్సెస్ ఫైనాన్షియల్ అసెట్స్, యా రెండిట్లో ఏది బెస్ట్ అనేది ఎప్పుడు కన్ఫ్యూజ్ అయి ఉంటారు. యాజ్ మార్కెట్ వాలటైల్ గా ఉన్నట్టే థాట్స్ కూడా వాలటైల్ గా ఉంటాయి. Yeah. మీరైతే సజెస్ట్ చేస్తారు? మళ్ళీ ఏంటంటే ఇందులో మనం దాంట్లో ఉన్న ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఒకసారి మనం తీసుకుని దాన్ని బట్టి ఇది చెయ్యాలి ఇది చెయ్యొద్దు అనేది ఎప్పుడు కూడా మనం ఏ క్లయింట్కి స్ట్రైట్ అవే మన ఉద్దేశాలను వాళ్ళకి చెప్పడం కరెక్ట్ కాదు. సో మన దానిలో ఉన్న ఫీచర్స్ అండ్ బెనిఫిట్ చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ బెటర్గా ఉండే ఏంటంటే సో దే కెన్ టేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అనమాట. సో ఫస్ట్ అసలు రిస్క్ అనేది ఎక్కడ ఉంటుంది? వితౌట్ అండర్స్టాండింగ్ సంథింగ్, ఇఫ్ యూ ఇన్వెస్ట్ అవర్ హార్డ్ అండ్ మనీ, సంథింగ్ గోస్ రాంగ్, అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్నే రిస్క్ అని అంటాం. సో ఏదైనా ప్రోడక్ట్లో ఎంత రిస్క్ ఇన్వాల్వ్ అయ్యింది అనేది తెలుసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంచెం మనం పీస్ఫుల్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ లేకుండా మనం తెలియని వాటిల్లో పూర్తి స్థాయి నాలెడ్జ్ అవగాహన లేని ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా చేయకూడదు ఎవరు కూడా, మీరైనా నేనైనా ఇంకొకరైనా కూడా. సో కమింగ్ టు ఫిజికల్ అసెట్స్ వర్సెస్ ఫైనాన్షియల్ అసెట్స్. ఫిజికల్ అసెట్స్లో ఏం చూసుకుంటాం మనం? ల్యాండ్, స్థలాలు, పొలాలు, ప్రాపర్టీస్, బిల్డింగ్లు కానీ, కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ, నార్మల్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కానీ, ఇంకా విల్లాస్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, గోల్డ్ జ్యువెలరీస్ కానీ, సిల్వర్ ఆర్నమెంట్స్ కానీ, కార్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఫిజికల్ అసెట్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ అందరికీ అవగాహన ఉన్నటువంటివి మార్కెట్ అంటే సమాజంలో. తర్వాత ఫైనాన్షియల్ అసెట్స్ కిందకి ఏమొస్తాయి అంటే రైట్ ఫ్రమ్ బ్యాంక్ రికరింగ్ డిపాజిట్స్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్, అవర్ ఇన్సూరెన్స్ ప్లాన్స్, అవర్ మ్యూచువల్ ఫండ్స్, అవర్ స్టాక్స్, అవర్ ఈటీఎఫ్స్, అవర్ పెన్షన్ ఫండ్స్ అండ్ ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటాం. పెన్షన్ ఫండ్స్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, ఈపీఎఫ్, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్, విపిఎఫ్, ఇట్లాంటివన్నీ కూడా ఫైనాన్షియల్ అసెట్స్ కిందకి వస్తుంటాయి అనమాట. సో ఇండియాలో ఏంటంటే కమింగ్ టు రియల్ ఎస్టేట్ లాంటి ప్రొడక్ట్లు చూసుకుంటే ఏంటంటే ఈవెన్ దో రెరా లాంటి రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ ఉన్నప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఈ రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ అనమాట ఇండియాలో. ఏంటంటే కొంతమంది ఏంటంటే తన జీవితకాలం సంపాదించిన సేవింగ్స్ అన్ని కూడా అట్ వన్ గో పెద్ద ప్రాపర్టీస్ కొంటుంటారు. వాటిల్లో కొంత లీగల్ రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మన పూర్తి స్థాయి నాలెడ్జ్ అవగాహన ఎవరి దగ్గర నుండి కొంటున్నాం, వాళ్ళకి ఆ ప్రాపర్టీ ఎలా సంక్రమించింది, ఆ ఆస్తి ఆయన స్వార్జితమా లేకపోతే పేరెంట్స్ నుంచో తాతల తరాల నుంచో వచ్చిన ఆస్తి, ఎవరి నుంచి గిఫ్ట్ గా సంక్రమించిందా, ఈ ఆస్తికి అసలు ఎంతమంది వారసులు ఉన్నారు, ఈ ఆస్తికి హక్కుదారులు ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ విధి విధానాలు తెలుసుకోకుండా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం ఇబ్బంది పడే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ లో. తర్వాత ప్రైస్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు. లోకల్లో ఉండే పర్సన్ లోకల్ గా ఉండే ఒక పర్సన్ దగ్గర ఆ ప్రాపర్టీ కొంటున్నారు అనుకోండి, దాని గురించి మంచి అవగాహన నాలెడ్జ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. మనం ఎక్కడో ఒక లొకేషన్ లో ఉంటూ ఇంకో లొకేషన్ లోకి వెళ్ళి ఎక్కడన్నా మనం ప్రాపర్టీ కొంటున్నాం అనుకున్నప్పుడు ఆ ప్రైస్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు. మనకి పెద్ద నాలెడ్జ్ దీని గురించి అవగాహన లేదు అనుకున్నప్పుడు కొంచెం ఉన్న ప్రాపర్టీ వాల్యూ కన్నా కొంచెం ఎక్కువ చేసి చెప్పేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో రియల్ ఎస్టేట్లో ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఏదైనా ప్రాపర్టీ తీసుకున్నప్పుడు దాని మీద మనకి రెంటల్ ఈల్డ్ ఎంత వస్తుంది అనేది ఒక క్యాలిక్యులేషన్ చూసుకోవాలి. మనం కొంటున్న ప్రాపర్టీకి ₹1,00,00,000 పెడతాం అనుకోండి, రెంటల్ ఈల్డ్ 3% పర్ యానం ఉందనుకోండి, అది కొంచెం బెటర్ వాల్యుయేషన్స్ లో ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేయొచ్చు. దిస్ ఇస్ నాట్ ఏ పర్సనల్ అడ్వైస్. తీసుకునే ప్రాపర్టీ పైన కానీ స్థలం పొలం పైన కానీ మనకి క్యాపిటల్ అప్రిషియేషన్ ఎంత ఉండొచ్చు, తర్వాత రెంటల్ ఈల్డ్ ఎంత ఉంటుంది అనే దానిపైన మనం నిర్ణయం తీసుకోవాలి. రెండోది రియల్ ఎస్టేట్ లో ఏం ప్రాబ్లం ఉంటుందంటే లెట్స్ సే ₹1,00,00,000 ప్రాపర్టీ వాళ్ళ అమ్మాలి అంటే మనం ఎంత తొందరగా అమ్మగలం? అది రోజుల్లో అయ్యే పనేనా? కాదు. ఒక్కొక్కసారి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చు. మనకు అసలు ఎంతమంది బయర్స్ రెడీగా ఉంటారు అంత పెద్ద వాల్యూ పెట్టి వాళ్ళ యాజ్ ఆన్ టుడే మనకి ప్రాపర్టీ కొనాలంటే? సో అది కొంత లిక్విడిటీ రిస్క్. దీన్నే లిక్విడిటీ రిస్క్ అంటాం. సో మనకి మోర్ బయర్స్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి వెంటనే అమ్మాలనుకున్న వెంటనే మనం దాన్ని అమ్మలేము. ఇది కొంత ప్రాబ్లం. దీన్ని లిక్విడిటీ రిస్క్ అంటాము. ఇంతకుముందు చెప్పిన విధంగా లీగల్ రిస్క్స్ కూడా కొంత ఉండే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్లో ప్రైస్ ట్రాన్స్పరెన్సీ ఉండదని ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వీటికి మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది. ప్రాపర్టీ ట్యాక్స్లు గవర్నమెంట్ కట్టాల్సి ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్ కాస్ట్. మనం ఏదైనా ఒక ప్రాపర్టీ రెంట్కి ఇచ్చామనుకోండి, రెంట్కి ఇచ్చినప్పుడు ఆ టెనెంట్ మన సొంత ఇంటిని మనం ఎంత బాగా చూసుకుంటామో టెనెంట్ అంతే బాగా చూసుకుంటారని గ్యారెంటీ ఆర్ వారంటీ ఉండదు. ఒక టెనెంట్ ఖాళీ చేసినప్పుడు మళ్ళీ మనకు వేరే ఒకరు అద్దెకి వచ్చి ఎంత తొందరగా అది ఫిల్ అవుతుందనే తెలియదు. లెట్స్ కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో హైదరాబాద్ లాంటి సిటీలో చాలామంది
ఉద్యోగస్తులందరూ ఖాళీ చేసి సొంత ఊరికి వెళ్ళిపోవటం వల్ల కొన్ని నెలల పాటు ఆ రెంట్కి ఇచ్చినటువంటి బిల్డింగ్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయి, ఎలాంటి రెంటల్ ఇన్కమ్ లేకుండా. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకి రియల్ ఎస్టేట్లో ఉంటాయి. ఇది ఒక ఫిజికల్ అసెట్. తర్వాత మనం గోల్డ్ తీసుకున్నాం అనుకోండి, గోల్డ్ అండ్ సిల్వర్లో మనకి మేకింగ్ ఛార్జెస్ ఒక ప్రాబ్లం, తర్వాత ప్యూరిటీ రిస్క్ అనేది ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్లో. ఏదైనా అవసరానికి మనం గోల్డ్ అమ్ముకుని, గోల్డ్ సిల్వర్ అమ్ముకుని డబ్బులు తెచ్చుకుని వాడుకోవాలంటే అదంతా ఇండియాలో సెంటిమెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి అదొక ప్రాబ్లం. సో గోల్డ్ అండ్ సిల్వర్లో ఇలాంటి ఆర్నమెంట్స్ ఎస్పెషల్లీ. సో లేదంటే లోన్ పెట్టుకుని, లోన్కి ఇంట్రెస్ట్ కట్టుకుని మనం కొంత వాడుకోవడానికి అవకాశం ఉంది గోల్డ్ అండ్ సిల్వర్లో. తర్వాత ఇంకా కార్స్ ఇట్లాంటివి చూసుకున్నాం అనుకోండి, కార్ అనేది ఒక డిప్రిషియేటింగ్ అసెట్. సో కారు కొన్నాము, 10 ఏళ్ళది వాడాము, 10 ఏళ్ళ తర్వాత కారు వాల్యూ ఎంత ఉంటుంది అనేది ఆల్మోస్ట్ జీరో అయిపోయేదానికి అవకాశాలు ఉంటుంది. 10%, 20% రావచ్చు మ్యాక్సిమం రీసేల్ వాల్యూ 10 years తర్వాత. కార్ కండిషన్ బెటర్గా ఉంటుంది, లేకపోతే ఆల్మోస్ట్ జీరో వాల్యూ, డిప్రిషియేటింగ్ అసెట్. మళ్ళీ కార్కి ఇన్సూరెన్స్లు కట్టాలి, కార్కి సర్వీసింగ్ చేయించాలి, కారు మెయింటెనెన్స్లు ఇవన్నీ ఉంటాయి. అంటే కారు కొనొద్దు అని చెప్పడం కాదు, అది ఒక ఆస్తిగా భావించొద్దు అని చెప్పడం మన ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే చాలా మంది జీవితకాలం సంపాదించిన డబ్బుల్లో మొత్తం ఒక బిల్డింగ్ ఇల్లు సర్వం పొలం కొనడం వల్ల దే ఆర్ బ్లాకింగ్ దియర్ మనీ. అంటే ఆస్తి అయితే ఉంటుంది, వాళ్ళకి ఇమీడియట్గా దాని నుంచి ఇన్కమ్ వచ్చేది ఏమి ఉండకపోవచ్చు. సో ఇదో ప్రాబ్లం. ఈ ఫిజికల్ అసెట్స్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ లీగల్ రిస్క్లు, తర్వాత లిక్విడిటీ ప్రాబ్లమ్స్, లిక్విడిటీ రిస్క్, మెయింటెనెన్స్ కాస్ట్లు ఇవన్నీ ఉంటాయి. లేదంటే ఒక 10 సంవత్సరాలు యావరేజ్ టైం లైన్ తీసుకున్నప్పుడు ప్రాపర్టీ కొన్నప్పుడు ఏంటంటే సంవత్సరానికి ఒక నెల ఇల్లు ఖాళీగా ఉండిపోయింది, 10 సంవత్సరాలు 10 నెలలు ఖాళీగా ఉన్నా కానీ 10 నెలలు అద్దె మనకి పోయినట్టే కదా. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట ఫిజికల్ అసెట్స్ లో. సో అందుకని ఏం చెప్తామంటే డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అంతా ఫిజికల్ అసెట్స్, స్థలాలు, పొలాలు, ఇళ్ళు, కార్లు, బంగారు ఇట్లాంటివి కాకుండా కొంచెం ఫైనాన్షియల్ అసెట్స్ లో కూడా కొంత పోర్షన్ ఆఫ్ మనీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలనేది మనం చెప్తూ ఉంటాం. చెప్పిన విధంగా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆర్నమెంట్స్ ఒకటే కాదు, గోల్డ్ ఈటీఎఫ్స్ కొనుక్కోవచ్చు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, అలాగే సిల్వర్ ఈటీఎఫ్స్ ఉంటాయి, సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, అలాగే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో యువర్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆర్ రెగ్యులేటెడ్ బై IRDAI, Insurance Regulatory Development Authority of India. Your stock markets, your mutual funds are regulated by Securities Exchange Board of India, SEBI. Your pension plans are regulated by PFRDA, and your banks and financial organizations, NBFCs, are regulated by RBI, Reserve Bank of India. So financial assets are highly regulated by these entities ఇన్ ఇండియా. ఫిజికల్ అసెట్స్ ఏవైతే చెప్పామో వాటిలో కొంచెం రెగ్యులేషన్స్ అనే దే ఆర్ నాట్ హైలీ రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా. కాబట్టి మీకున్న అవసరాలను బట్టి ఏంటంటే డోంట్ ఫుల్లీ ఇన్వెస్ట్ ఇన్ ఫిజికల్ అసెట్స్. సో కొంత పోర్షన్ ఆఫ్ అలొకేషన్ కూడా కంపల్సరీగా మీకు ఫైనాన్షియల్ అసెట్స్ లో ఉండాలి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ లాంటి ప్రొడక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, మీ డబ్బుల్ని ఎవరు దొంగతనం చేయలేరు. ఈ అడ్వైజర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆ ఇన్వెస్ట్మెంట్స్ మీ పేరు మీదే ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న నాలెడ్జ్, ఎక్స్పర్టీస్ తో మిమ్మల్ని బెటర్ గా గైడ్ చేయడానికి ఉంటారు మినహాయించి వాళ్ళు మీ డబ్బులు తీసుకుని ఎక్కడికి పారిపోలేరు. సో ట్రాన్సాక్షన్స్ కూడా మీ ప్రమేయం లేకుండా, మీకు తెలియకుండా ట్రాన్సాక్షన్స్ కూడా జరగవు. ప్రతి ట్రాన్సాక్షన్ కి 2-factor authentication అని ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. మీరు OTP చెప్తేనే ట్రాన్సాక్షన్స్ అవుతాయి. సో అమౌంట్ కూడా రిడమ్షన్ పెట్టినా కూడా తిరిగి మీ బ్యాంక్ అకౌంట్ లోనే పడతాం. దీస్ ఆర్ హైలీ రెగ్యులేటెడ్. మ్యూచువల్ ఫండ్ లాంటి ప్రొడక్ట్ లో ఏంటంటే అది ఒక ట్రస్ట్ ఫామ్ లో ఆపరేట్ చేస్తుంటారు, దానికి ట్రస్టీస్ ఉంటారు, స్పాన్సర్స్ ఉంటారు, ఏఎంసీ ఉంటుంది, తర్వాత మీ ట్రాన్సాక్షన్ డేటా ఇన్ఫర్మేషన్ అంతా కూడా RTS, రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెన్సీ దగ్గర ఉంటుంది. తర్వాత మీ మ్యూచువల్ ఫండ్ లో హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, స్టాక్స్ కానీ బాండ్స్ కానీ అలాంటి సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కస్టోడియన్ అకౌంట్లో ఉంటాయి. సో మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ హైలీ రెగ్యులేటెడ్ ప్రొడక్ట్ ఎనీవేర్ ఇన్ ది గ్లోబ్, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. సో అందుకని ఏంటంటే టోటల్ అసెట్స్ అన్ని ఒక దగ్గర మీరు కాన్సన్ట్రేట్ చేసి ఇబ్బంది పడకుండా ఫైనాన్షియల్ అసెట్స్లో కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ కంపల్సరీగా ఉండాలి అని చెప్పడం మన ఉద్దేశం.